బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. మామూలుగా కాదు ఇది. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు అల్లు అర్జున్ గారి తండ్రి అల్లు అరవింద్ గాని, వాళ్ళ తల్లిగారు గాని, మేము వస్తాము, మా సొంత వెహికల్‌లో వస్తామన్నా గాని, అలా కాదు మా వెహికల్‌లోనే తీసుకెళ్దామని అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోయిన సందర్భం చూస్తున్నాము. ఇదైతే చాలా అంటే చాలా షాకింగ్ విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా థియేటర్ దగ్గర ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది. అయితే మృతి చెందిన సంఘటన చాలా అంటే చాలా బాధాకరం విషయం అని అల్లు అర్జున్ గారు గాని పోస్ట్ చేశారు. వాళ్ళకి ఆర్థికంగా గాని వాళ్ళకి సాయం అందించారు. వాళ్ళ కుటుంబంకి అండగా ఉంటామని ఒక ప్రకటన గాని విడుదల చేశారు. అదేవిధంగా హైకోర్టులో గాని ఈ కేసు నడుస్తుంది. ఈ కేసు కొట్టేయండి. ఈ సంఘటనకి నా తప్పేం లేదు అనని. ఇంకో విషయం ఏందంటే దీంట్లో ఈ ఈ ఆ జరిగిన సంఘటన అందరూ బాధ్యతులే దాంట్లో. కానీ ఒక అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా షాకింగ్ విషయం అనే చెప్పుకోవచ్చు. పైపెచ్చు ఆల్రెడీ కోర్టులో నడుస్తుందిది. అయినా గాని అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా దారుణమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో అందరి బాధ్యత ఉంది. ఏదైతే సినిమా థియేటర్, తర్వాత పోలీస్ వ్యవస్థ, తర్వాత ఎవరైతే చనిపోయిన మహిళ తన బాధ్యతగానుంది. ఎందుకంటే అంత క్రౌడ్ సినిమా రిలీజ్ అవుతుంది. తొక్కిసలాట తర్వాత జనాలు పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది అనేది చూసుకోకుండా చిన్న పిల్లల్ని తీసుకొని థియేటర్‌కి రావడం. అదేవిధంగా అల్లు అర్జున్ గారు ఆ టైంలోనే సినిమా చూడటానికి రావడము, మొత్తం తొక్కిసలాటలు జరగడం, ఆ మహిళ మృతి చెందడం మొత్తానికైతే చాలా బాధాకరం విషయం. మొత్తానికి జరిగిపోయింది. వాళ్ళకి ఆర్థిక సాయం అందించారు. అయినా గానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం. ఇది ఎందుకంటే ఇది ఎవరో కావాలని చేసిన సంఘటన అయితే కాదు. అనుకోకుండా జరిగిన సంఘటన అది. అందరూ నిర్లక్ష్యం వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఇది థియేటర్ వాళ్ళు గాని, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గానియండి, చనిపోయిన మహిళ భర్త గానియండి, మొత్తం నిర్లక్ష్యం వ్యవహరించారని చెప్పుకోవచ్చు. కానీ దీనికి బాధ్యతుడు ఒక అల్లు అర్జున్ గారిని చేయడం అనేది చాలా అంటే చాలా దారుణం. మొత్తానికైతే అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారనే చెప్పుకోవచ్చు.